పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిసివేసిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొల్పాలని, దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మన సైనికులకు బలాన్ని అందించి ఉగ్రవాదులపై విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో 108 హోమగుండాలతో హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భక్తి కార్యక్రమం తెలంగాణలో మొట్టమొదటగా సిద్దిపేటలో ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువతను భక్తి మార్గంలో నడిపించడానికి, సక్రమంగా క్రమశిక్షణతో నడిపించేందుకు ఈ హనుమాన్ దీక్ష ఉపయోగపడుతుందన్నారు. కొంతమంది యువత దీక్ష పడిన సమయంలో మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా తిరుగుతుంటారని, అలాంటి వారు భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారన్నారు. ప్రజలు చెడు మార్గాన్ని అనుసరించకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి ఇలాంటి వారు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు హరీష్ రావు. ప్రతి ఒక్కరూ భగవంతుని పూజిస్తూ, తల్లిదండ్రులను పూజిస్తూ కష్టాన్ని నమ్ముకొని జీవితంలో పైకి రావాలన్నారు. దుర్గాప్రసాద్ స్వామిజీ చేతుల మీదుగా మన సిద్దిపేటలో జరగడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. తెలంగాణలో మొట్టమొదటి మన సిద్దిపేటలోనే ఈ భిక్షా కార్యక్రమానికి నాంది పలకడం అంటే దానికి స్ఫూర్తి దుర్గాప్రసాద్ స్వామిజీ గారు. ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్షకు మరి రూపకల్పన చేసి ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా యువతను భక్తి మార్గంలో మంచి సరైనటువంటి నడవడికతో మంచి భవిష్యత్తు కోసం సక్రమంగా నడిచే విధంగా ఈ మాలా కార్యక్రమాన్ని ప్రారంభించి యువతకు ఆ హనుమంతుడి యొక్క మంగళాశాసనాలు అందిస్తూ, హనుమంతుడి యొక్క దీవెనలు అందిస్తూ, స్వామివారి మంగళాశాసనాలు అందిస్తూ మరి ఈ మంచి కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా కొంతమంది అయితే 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు ఈ దీక్ష పట్టినంత కాలం మండుటెండల్లో 108 రోజులు మండుటెండల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ హనుమన్ నామ స్మరణలో, ఆ రాముడి యొక్క సేవలో పిల్లలు చేయడం అనేటువంటి, యువత చేయడం అనేది నిజంగా చాలా మంచిది. అంటే ఒక రకంగా హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతూ ఉంది. భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాను. ప్రజలను మంచి ఆలోచనలో, చెడు మార్గాలు అనుసరించకుండా, చెడు ఆలోచించకుండా మరి మంచి మార్గంలో ప్రయాణించడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఎవరిపైనా సరే ఆ భగవంతుని నమ్మాలి, కష్టాన్ని నమ్మాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి. భగవంతుని పూజిస్తూ, తల్లిదండ్రుల్ని పూజిస్తూ